హనుమ, ఎందుకో నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఆత్మీయుడు వెళ్ళిపోతున్న బాధ కలుగుతున్నది నాకు. నేను రాముణ్ణి లక్ష్మణుణ్ణి అడిగానని చెప్పు. అమాత్యులతో కూడిన సుగ్రీవుణ్ణి కుశల ప్రశ్నలు వేశానని చెప్పు. అందరినీ ఎలా ఉన్నారు అని అడిగానని చెప్పు. ఎందుకంటే నాబోటి వాళ్ళు ఎప్పుడు కుశలమే అడగాలి, పెద్దలను ఎప్పుడు కుశలం అడగకూడదంటే. ఇప్పుడు నాబోటికి ఫోన్ చేస్తే ఆ పద్మాగర్ గారు బాగున్నారా అని అడగకూడదు. బాగుండకపోతే నేను ఎలా ఉంటాను? గురువుని గనక, అంటే పురాణం చెబుతున్నాను గనక గురువు గారికి ఫోన్ చేసినప్పుడు నమస్కారము అనాలి, లేదా ఏ జై శ్రీరాము అనండి. అదే ఆత్మీయులు, మిత్రులు, ఇటువంటి వాళ్ళని ఏమనాలి? కుశలమా, కులాసాగా ఉన్నారా, బాగున్నారా అనాలి. పిల్లలకు ఫోన్ చేసినప్పుడు ఎలా ఉన్నావు అని కాదు, ముందు ఆశీర్వచనం ఇవ్వాలి. చిరంజీవ అనాలి, సుఖీభవ అనాలి. మగవాడిని అయితే ఏమనాలన్నమాట? చిరంజీవి భవ. అదే స్త్రీనైతే చిరంజీవిని భవ అనాలి. అంటే లింగాలు తేడా ఉంటాయి, వాళ్ళు ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా ఉంటుంది అనమాట. మగవాడిని దీర్ఘాయుష్మాన్ భవ. ఆయుష్మాన్ అంటే మగవాడని గుర్తుపెట్టుకోండి, ఆయుష్ కలిగిన వాడు. ఆ వాడు ఉన్నప్పుడు సంస్కృతంలో ఆయుష్మాన్. దీర్ఘాయుష్మాన్ భవ అనేది మగవాడికి వాడాలి, ఒక్కడికి, సింగులర్ అది. అదే స్త్రీలని, ఆడవాళ్ళని కూడా దీర్ఘాయుష్మాన్ భవ అంటాడు. అంటే వాడికి మేసం వచ్చిందే, ఆవిడ కర్మకారి. దీర్ఘాయుష్మతి భవ, స్త్రీని ఆయుష్మతి, మగవాడిని ఆయుష్మాన్ భవ. ఇది మాత్రం మర్చిపోకండి ఎక్కడైనా. ఇంకందరికీ ఒకటే, గోత్రస్య. ఆడవాళ్ళకి గోత్రస్య అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అయిపోయారని అర్థం. గోత్రస్య అనేది పురుషుడికి, ఆడదానికి గోత్రవత్య అన్నారు. ఆవిడ గోత్రవతి, ఈయన గోత్రవాన్. అదే షష్ఠీ విభక్తిలో గోత్రస్య, ఏదో శ్రీవత్స గోత్రస్య. అదే ఆ స్త్రీకి అయితే శ్రీవత్స గోత్రవత్యా అన్నారు. ఈ డిఫరెన్స్ సంస్కృతంలో ఏది స్త్రీలింగం ఏది పుల్లింగమో తెలియకపోవడం వల్ల, ఏది షష్ఠీ విభక్తో ఏది సప్తమీ విభక్తో ఏది ప్రథమ పురుషో తెలియకపోవడం వల్ల చాలా యాతన అయిపోతుంది. దానివల్ల మనకి రావలసిన ఫలితం రావడంలా. ఈ మధ్యలో ఒక చోట ఏమంటాడు? పుష్పం పూజయామి అంటాడు. నువ్వు పూజించేది రాముణ్ణా పువ్వునా? పుష్పం పూజయామంటే పువ్వుని పూజిస్తున్నాను, పువ్వును పూజిస్తున్నాను. కానీ మనం పువ్వుని కాదు, పువ్వుతో దేవుణ్ణి పూజిస్తున్నాం. కాబట్టి పుష్పై పూజయామి, పుష్పాణి పూజయామి అంటే పువ్వులను. కానీ మనం పువ్వులను కాదు కదా, పువ్వులతో రాముణ్ణి. కాబట్టి ఏమనాలి? పుష్పై పూజయామి, పువ్వులతో పూజిస్తున్నామని అర్థం అన్నమాట. పూర్వం కొంచెం ఈ లాంగ్వేజ్ నేర్పేవారు, ఇప్పుడు నేర్పటంలా. ఇవన్నీ తెలుసుకోవాలి.